నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. కొత్త సవరణలతో వక్ఫ్ చట్టం 2025 పార్లమెంట్ ఆమోదించింది. రాష్ట్రపతి ముద్ర కూడా పడింది. ఇక ఇది చట్టమైపోయింది. కానీ ఈ వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు పడ్డాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఇది కావాలని ముస్లిం మతస్థుల్ని టార్గెట్ చేయడానికి మోడీ ప్రభుత్వం తెస్తున్న చట్టమని ప్రతిపక్షాలు, ముస్లిం సంఘాలు, హక్కుల సంఘాలు ఇలాంటి వాళ్ళు వాదిస్తున్నారు. అసలు వక్ఫ్ అంటే ఏంటి, వక్ఫ్ చట్టం అంటే ఏమిటి, గతంలో ఉన్న చట్టాలకు ఇప్పుడు తెస్తున్న సవరణకు ఏంటి తేడా? మొదలు మనకు అర్థం కావాల్సింది వాట్ ఈజ్ వక్ఫ్. వక్ఫ్ అంటే ఏంటి? వక్ఫ్ అంటే ఇస్లాంలో దేవుని పేరిట డొనేట్ చేయబడినటువంటి ఆస్తి, అంటే దేవుడి పేరిట విరాళం ఇచ్చినటువంటి ఆస్తి. ఈ ఆస్తిని వక్ఫ్ అంటారు. సో ఈ ఆస్తులను కేవలం దైవ కార్యక్రమాలకు, అంటే ఇస్లామిక్ మత వ్యవహారాల నిర్వహణకు, అలాగే చారిటేబుల్ యాక్టివిటీస్, అంటే ఫర్ బోత్ రిలీజియస్ అండ్ చారిటేబుల్ పర్పజెస్ కొరకే వాడాలి. ఉదాహరణకు మసీదుల నిర్మాణానికి, నిర్వహణకు, అలాగే విద్యా సంస్థల నిర్వహణకు, పేద ప్రజలకు ఏదైనా సంక్షేమాన్ని ఇవ్వటానికి, ఇలాంటి రిలీజియస్ అండ్ చారిటేబుల్ పర్పజెస్కే వక్ఫ్ ఆస్తుల్ని, ఆ ఆస్తులపైన వచ్చే ఆదాయాన్ని వినియోగించాల్సి ఉంటుంది. వక్ఫ్ ఆస్తులు ఏ రకంగా ఏర్పడతాయంటే ఇందులో 4 రకాలుగా వక్ఫ్ ఆస్తులు ఏర్పడతాయి. ఒకటి వక్ఫ్ ప్రాపర్టీ బై డీడ్, అంటే ఎవరైనా తనకున్న ఆస్తిపాస్తుల్ని వక్ఫ్ దేవుడి పేరిట రిజిస్టర్ చేయొచ్చు, అప్పుడు అది వక్ఫ్ ప్రాపర్టీ బై డీడ్ అవుతుంది. రెండవది ఇస్లామిక్ నిబంధనల ప్రకారం వక్ఫ్ ప్రాపర్టీ బై ఓరల్ డిక్లరేషన్, ఎవరైనా ఓరల్గా కూడా ఇంకో ఈ నా ఆస్తిని దేవుని కొరకు నేను విరాళం ఇస్తున్నాను అని చెప్పవచ్చు. మూడవది వక్ఫ్ బై యూజర్, అంటే దీర్ఘకాలము దాన్ని వక్ఫ్ అవసరాలకు, మతపరమైన అవసరాలకు ఉపయోగిస్తున్నటువంటి భూమి అయితే అది వక్ఫ్ బై యూజర్ అంటారు. నాలుగవది గవర్నమెంట్ డొనేటెడ్ ల్యాండ్స్, ఎక్కడైనా ప్రభుత్వాలు వక్ఫ్ ఆస్తులుగా డొనేట్ చేస్తాయి. ఈ 4 రకాల ఆస్తులు ఉంటాయి. ఇందులో గణనీయమైన భాగము వక్ఫ్ బై ఓరల్ డిక్లరేషన్ ఉంది, లేదంటే వక్ఫ్ బై యూజర్ ఉంది. అంటే రిజిస్ట్రేషన్లు లేకుండా, సేల్ డీడ్ లేకుండా తరతరాలుగా వాటిని వక్ఫ్ ఆస్తులుగానే గుర్తిస్తూ, భావిస్తూ నిర్వహించబడుతున్నాయి. ఇలాంటి వక్ఫ్ ఆస్తుల్ని మేనేజ్ చేయడానికి, అంటే వీటికి ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ ఇవ్వటానికి 1995లో మొదటిసారిగా ఒక సమగ్రమైన చట్టం వచ్చింది. ఈ చట్టానికి 2013లో సవరణలు వచ్చాయి. ఇప్పుడు 1995లో 2013 సవరణల ద్వారా సవరించబడిన 1995కు మరిన్ని సవరణలు తెస్తూ, అంటే ఒరిజినల్ చట్టానికి సవరణలు తెస్తూ ఈ 2025లో 2024 చట్టం అంటారు, ఎందుకంటే ఇది లాస్ట్ ఇయరే ఇంట్రడ్యూస్ చేయబడింది. తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్ళి ఆ జేపీసీ నివేదిక పార్లమెంట్కి సమర్పించాక 2025 ఏప్రిల్ 4న పార్లమెంట్ ఆమోదం పొందింది. ఈ 1995 చట్టం ద్వారానే రాష్ట్రాల వక్ఫ్ బోర్డులు ఏర్పడ్డాయి. ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ నిర్వహణకు ఒక చట్టబద్ధమైన యంత్రాంగాన్ని ఏర్పాటు జరిగింది. ఒక్కసారి ఏదైనా ఒక ఆస్తిని వక్ఫ్ ప్రాపర్టీగా గుర్తించాక, అంటే వక్ఫ్ ప్రాపర్టీగా ఇచ్చేశాక దీన్ని మరొకరికి ఇవ్వరాదు, దీన్ని అమ్మరాదు, అలాగే దీన్ని ఎవరికి కూడా బహుమానం కూడా చేయకూడదు. అంటే ఒక్కసారి వక్ఫ్ ప్రాపర్టీ అయిపోతే ఇట్ కెనాట్ బి టేకెన్ బ్యాక్, ఇన్ఏలియనబుల్ అంటారు. ఇది వక్ఫ్ ప్రాపర్టీ కాకుండా పోదిగా ఒక్కసారి వక్ఫ్గా అది ఓరల్ డిక్లరేషన్ ద్వారా కానీ, డీడ్ ద్వారా కానీ, లేదా ప్రొలాంగ్డ్ యూజ్ ద్వారా కానీ ఒక్కసారి దానిని వక్ఫ్ ప్రాపర్టీగా గుర్తించబడితే
ఇక అది శాశ్వతంగా ఒక ప్రాపర్టీగా ఉంటుంది. దాన్ని ఎవరికి అమ్మరాదు, ఎవరికి ఇవ్వరాదు, వెనక్కు తీసుకోవటానికి కూడా వీలుండదు. అయితే ప్రభుత్వం వాదన ఏంటి అంటే, ఇప్పుడు ఎందుకు మరి కొత్తగా అర్జెంటుగా సవరణలు తెచ్చారంటే, దేశవ్యాప్తంగా వేల ఎకరాలలో ఈ వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఇలా చాలా రాష్ట్రాల్లో, కేరళలో గణనీయంగా వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ మిస్యూజ్ చేయబడుతున్నాయి, అన్యాక్రాంతమవుతున్నాయి. చాలా వెస్టర్న్ ఇంట్రెస్ట్ నెక్సెస్ ఇందులో ఫామ్ అయింది. విలువైన వక్ఫ్ ఆస్తులు వేరే వారు అనుభవిస్తున్నారు, ఆ మతానికి చెందిన వారే దాన్ని తేరగా అనుభవిస్తున్నారు అనేది తీవ్రమైన ఆరోపణ. ఈ ఆరోపణలో పూర్తిగా నిజం లేదని చెప్పలేం. సో ఎందుకంటే మనకు దేవాదాయ భూముల విషయంలో కూడా కనబడుతుంటాయి. దేవాదాయ భూముల్ని భక్తులు విరాళంగా దేవుడికి ఇస్తే అది ఆ భూముల్ని ఎవడో కూడా అనుభవిస్తూ ఉంటాడు. చాలా కారు చౌకగా లీజుకి తీసుకొని చాలా తక్కువ అమౌంట్ దేవాలయానికి ఇస్తూ దాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అందువల్ల భూమి ఉన్న చోట భూ ఆక్రమణదారులు ఉంటారు, భూ బకాసులు ఉంటారు. అందువల్ల వక్ఫ్ ఆస్తులు కూడా అన్యాక్రాంతం కాలేదని, దీన్ని వేరే వెస్టర్న్ ఇంట్రెస్ట్లు అనుభవించడం లేదు అని కూడా మనం చెప్పలేం. కానీ ఈ చట్టం నిజంగానే వక్ఫ్ ఆస్తుల్లో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొచ్చి వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకే ఉద్దేశించినట్లయితే అసలు ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రొటెక్షన్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ వక్ఫ్ ప్రాపర్టీస్ అంటే ముస్లిం మత విశ్వాసాలు కలిగిన వారి ప్రయోజనాల్ని కాపాడినట్లే అవుతుంది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం తెచ్చినటువంటి చట్టము వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు కాదు, ఇది వక్ఫ్ ఆస్తుల పైన ముస్లింలకున్న హక్కుల్ని కాలరాసేలా ఉంది అనేది ప్రధానమైన ఆరోపణ. ఈ ఆరోపణకు మద్దతుగా ఈ చట్టంలోని నిబంధనలను ఉటంకిస్తున్నారు. ఉదాహరణకు ఈ చట్టం కొత్తగా వచ్చిన సవరణ ప్రకారం, అంటే ఇప్పుడు 2024 చట్టం ప్రకారము నాన్ ముస్లిమ్స్ కూడా వక్ఫ్ బోర్డులో ఉండవచ్చు. ఇస్లామిక్ నిబంధనల ప్రకారం ఇస్లామిక్ మత సంబంధిత ప్రాపర్టీసు, ఆస్తులను మతేతరులు ఎవరు కూడా నిర్వహించకూడదని ఇస్లామిక్ మతం చెప్తోంది. కానీ ఈ చట్టంలో చేసిన సవరణ ద్వారా స్టేట్ వక్ఫ్ బోర్డుకు ఇలా నాన్ ముస్లిమ్స్ని కూడా నామినేట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ నిర్ణయం వల్ల ఏమవుతుంది అంటే ఇస్లాం నమ్మని వారు కూడా ఇస్లాం మత సంబంధిత ఆస్తుల నిర్వహణ బోర్డుల్లో ఉంటారు. సో ఇది ఎలా కరెక్ట్ అవుతుంది? ఇది మా రైట్ టు రిలీజియస్ వ్యతిరేకం కదా అనేది ముస్లిం మత సంఘాల వాదన. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి మతాన్ని విశ్వసించి ఆచరించి ప్రచారం చేసుకునే హక్కించినప్పుడు మా మతపరమైన ఆస్తుల్ని మా మతస్థులు వారు ఇస్లామును నమ్మి అల్లాహ్ పేరిట డొనేట్ చేస్తే దాన్ని నిర్వహించేటువంటి బోర్డుల్లో ఇస్లాము నమ్మని వాళ్ళు ఎలా ఉంటారు అని. నిజంగానే డైవర్సిఫై చేయాలి, ఇది లౌకిక రాజ్యం, సెక్యులర్ స్టేట్లో ఇలా మతానికి ఎక్స్క్లూజివిటీ ఏంటి అని ఎవరైనా అని సంస్కరణలు తేవాలి. ఎందుకంటే ఇది మత సంబంధిత వ్యవహారమే కాదు, మసీదుల్లో ప్రార్థన ఎలా చేయాలి అని కాదు కదా, మతపరమైన ఆస్తులు ఇవి. ఆస్తుల నిర్వహణకు రిలీజియస్ వర్షిప్ చట్ట హక్కులకు ఎక్కడ భంగం అవుతుందా అనేది ప్రభుత్వ వాదన. ఇప్పుడు ఈ వక్ఫ్ చట్టం తెచ్చేది ఇస్లాం మత ఆచారాల గురించి కాదు కదా, ఇస్లాంను ఎలా మతాన్ని ఆచరించాలని ఎవరు నియంత్రించడం లేదు కదా, మతం సంబంధించినటువంటి ఆస్తుల నిర్వహణ కదా, ప్రాపర్టీ ఈజ్ ఎ సివిల్ మ్యాటర్ కదా, ప్రాపర్టీ ఈజ్ ఎ సెక్యులర్ మ్యాటర్ కదా అనేది ప్రభుత్వ వాదన. దీనికి ముస్లిం స్కాలర్స్ చేస్తున్న వాదన, ప్రొఫెసర్ ఫైజల్ ముస్తఫా అలాంటి వాళ్ళు చేస్తున్న వాదన ఏంటి అంటే, నిజమే మంచిదే ఆలోచన, రిఫార్మ్స్ అంటే ఏ మతానికి సంబంధించిన ఆస్తులైనా లౌకిక రాజ్యంలో దాని మేనేజ్మెంట్ సెక్యులర్గా ఉండాలి అన్న భావన అయితే, మరి రేపు హిందూ దేవస్థానాల బోర్డుల్లో కూడా హిందూ మతాన్ని నమ్మని వారిని ఉంచుతారా అని ప్రశ్న వేస్తున్నారు. ఈ ప్రశ్నకు ఆన్సర్ లేదు ఎవరి దగ్గర కూడా. ఎందుకంటే టీటీడీలో అన్య మతస్థులు ఉద్యోగాలు చేయకూడదని వారికి వీఆర్ఎస్ ఇవ్వాలని ఇటీవలనే టీటీడీ నిర్ణయించింది. మరి టీటీడీ కావచ్చు, ఇతర దేవస్థానం బోర్డుల్లో హైందవ మతాన్ని నమ్మని వారికి చోటు లేనప్పుడు
ఖచ్చితంగా హిందూ మత విశ్వాసాలు నమ్మితే తప్ప ఆ బోర్డుల్లో చోటు లేనప్పుడు ఇస్లామిక్ మత సంబంధిత వక్ఫ్ ప్రాపర్టీస్ బోర్డుల్లో ముస్లిమేతరులు ఎలా ఉంటారు అన్నది ప్రధానమైన అబ్జెక్షన్. ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డులలో నియమించడం ఏంటి అనేవారు చట్టంలోని ఈ నిబంధననే ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. ఇది అత్యంత వివాదాస్పదమైన నిబంధన. ఈ నిబంధన ప్రకారం సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ అంటే కేంద్ర స్థాయిలో ఉండే వక్ఫ్ కౌన్సిల్లోను రాష్ట్రాల వక్ఫ్ బోర్డుల్లో కూడా కనీసం 2 ముస్లిమేతరులు మ్యాండేటరీగా ఉండాలి. మళ్ళీ చూడండి చట్టం. అలాగే వక్ఫ్ బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ CEO ముస్లిమే అయి ఉండాలి అని గతంలో చట్టం చెప్పింది. ఇప్పుడు ఆ కంపల్సరీ నిబంధన లేదు. అంటే ఒక వక్ఫ్ బోర్డు CEO నాన్ ముస్లిం కూడా అపాయింట్ కావచ్చు. మనం కెన్ వి ఇమాజిన్ TTD CEOను హిందూ మతాన్ని నమ్మని వ్యక్తి చేతిలో పెట్టగలమా? ఇప్పుడు అదే ప్రశ్నిస్తున్నారు ముస్లిం సంఘాలు, ప్రతిపక్షాలు, లౌకికవాదులు. ఇక మరో వివాదాస్పదమైన నిబంధన వక్ఫ్ ప్రాపర్టీగా ఎవరు ఇవ్వవచ్చు. హూ కెన్ డెడికేట్ వక్ఫ్ ప్రాపర్టీ. వక్ఫ్ని ఎవరు క్రియేట్ చేయవచ్చు. ఇదివరకు ఉన్నటువంటి ఒరిజినల్ చట్టం ప్రకారం ఎవరైనా వక్ఫ్ ప్రాపర్టీ ఇవ్వచ్చు. ఈవెన్ ఇస్లాం నమ్మని వారు కూడా మత సామరస్య దృష్టితో కావాలనుకుంటే ప్రాపర్టీ వక్ఫ్కు డొనేట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు తాజా సవరణ ఒక ఆశ్చర్యకరమైన నిబంధన చేర్చింది. ఇప్పుడు కొత్తగా చేసిన సవరణ. ఆ నిబంధన ఏంటంటే ఎవరైనా ఒక వక్ఫ్ ప్రాపర్టీ క్రియేట్ చేయాలంటే వారు గత 5 సంవత్సరాలుగా ఇస్లాంను ప్రాక్టీస్ చేసిన వారు అయి ఉండాలి. అంటే వాళ్ళు గత 5 ఏళ్ళుగా ఇస్లాం మతాన్ని ఆచరిస్తున్న వారై ఉండాలి. ఇక్కడ సమస్య ఏంటంటే ఇది ఎలా నిరూపించాలి? ఇప్పుడు ఎవరైనా ఒక ముస్లిం నేను నా ఆస్తిని వక్ఫ్ ప్రాపర్టీగా ఇస్తాను అని అనుకున్నాడు అనుకోండి, అతను ఇప్పుడు నిరూపించుకోవాలి నేను 5 ఏళ్ళుగా ఇస్లాంనే ఫాలో అవుతున్నా అని. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇక ముస్లిమేతరులు ఎవరైనా వక్ఫ్ ఒక ప్రాపర్టీ డొనేట్ చేయడాన్ని ఎలాగూ ఈ కొత్త సవరణ ఎలో చేయదు. అది కానివ్వండి, ముస్లిమేతరులు ఇచ్చేది ఎంత ఉంటుంది అనేది తక్కువే ఉంటుంది కనుక ప్రాబ్లం లేదు. కానీ ముస్లిం ఇవ్వాలన్నా కూడా అతను 5 ఏళ్ళుగా ఇస్లాం ఫాలో అవుతున్నట్టు ప్రూవ్ చేసుకోవాలి. అంటే ఇది వక్ఫ్ ప్రాపర్టీస్గా ఇక ముందు ముస్లింలు ఇవ్వడాన్ని అడ్డుకుంటుంది అనేది అనుమానం. ఎందుకంటే 5 ఏళ్ళు నేను ఇస్లాంనే ఫాలో అవుతున్నా అని ప్రూవ్ చేయాలి అంటే ఇది మామూలు విషయం కాదు. ఇప్పుడు వాళ్ళ వాదన ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా హిందువు దేవాలయానికి ఏదైనా డొనేట్ చేయాలనుకోండి, నేను హిందూ మతాన్ని గత 5 ఏళ్ళుగా అనుసరిస్తున్నాను అని ఎక్కడా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం గుడిలోకి వెళ్ళి హుండీలో ఏదైనా దానం ఇచ్చేసి 100 తులాల బంగారానికి కూడా హుండీలో వేసి రావచ్చు. ఎవరు అడగరు నువ్వు హిందూ మతాన్ని నమ్ముతున్నావా, నువ్వు హుండీలో వేసినప్పుడు గత 5 ఏళ్ళుగా నువ్వు హిందూ మతాన్ని ఆచరిస్తున్నావా నిరూపించమని ఎవ్వరు అనరు. సో ఎవరైనా డొనేట్ చేసవచ్చు, ఎంతైనా డొనేట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం వక్ఫ్ ప్రాపర్టీగా ఎవరైనా ఇవ్వాలి అనుకుంటే వాళ్ళ రిలీజియస్ క్రెడెన్షియల్స్, వారి మత విశ్వాసాలని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రాక్టికల్గా చాలా హరాస్మెంట్కు దారి తీయవచ్చు. వక్ఫ్కు డొనేట్ చేయాలనుకునే వారిని చాలా ఇబ్బందుల్లో పెట్టే అవకాశం ఉంటుంది అనేది దీనిపైన ఈ కొత్త చట్టం పైన ఉన్న మరో ముఖ్యమైన విమర్శ. నేను మొదట్లో చెప్పాను వక్ఫ్ ప్రాపర్టీస్ 4 రకాలుగా ఉంటాయని. మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఒకటి వక్ఫ్ ఫర్ డీడ్, అంటే తనకున్న ప్రాపర్టీని వక్ఫ్గా రిజిస్టర్ చేయడం. రెండవది వక్ఫ్ ఫర్ వక్ఫ్ బై ఓరల్ డిక్లరేషన్, మౌఖికంగా ఇది నేను వక్ఫ్కి ఇచ్చేస్తున్నాను అనడం. అది చాలా కాలంగా స్థానికంగా అది వక్ఫ్ ప్రాపర్టీగా మేనేజ్ అవుతూ ఉండడం. మూడోది వక్ఫ్ బై యూజర్. వక్ఫ్ బై యూజర్ అంటే ద డాక్ట్రిన్ ఆఫ్ యూజ్ అంటారు. అంటే దీర్ఘకాలంగా అది వక్ఫ్ ఆస్తిగా ఉపయోగించబడితే అది వక్ఫ్ ప్రాపర్టీగానే గుర్తిస్తారు, ఫార్మల్ డాక్యుమెంటేషన్ లేకపోయినా కూడా. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే దీనికి ఫార్మల్ డాక్యుమెంటేషన్ ఉండాలా వద్దా అనే చర్చ మొదలైంది. ఇప్పుడు ఈ వక్ఫ్ ప్రాపర్టీస్లో అత్యధిక భాగము ఈ డాక్ట్రిన్ ఆఫ్ యూజ్ అంటే వక్ఫ్ బై యూజర్గా లేదా వక్ఫ్ బై ఓరల్ డిక్లరేషన్ డాక్యుమెంటేషన్ ఉన్నది పరిమితం. ఎందుకంటే ఇది దశాబ్దాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం కనుక
ఏళ్ల తరబడి అలా వర్క్ ప్రాపర్టీస్గా ఇస్తూ పోయారు. అవి వర్క్ ప్రాపర్టీస్గానే మేనేజ్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు కొత్త చట్టం ఏం చెప్తుందంటే ఈ చట్టం చేసిన సమయానికి ఈ చట్టం చేసిన సమయానికి ఏదైతే వర్క్ ప్రాపర్టీస్గా ఉన్నాయో అవి డాక్ట్రిన్ ఆఫ్ యూజ్ అంటే దీర్ఘకాలం వర్క్ ప్రాపర్టీస్గా యూలో ఉంటే దానికి ఆ స్టేటస్ పోదు అన్లెస్ ఇట్ డిస్ప్యూటెడ్ బై ద గవర్నమెంట్ యాజ్ ఇట్స్ ల్యాండ్. చూడండి, ఇందులో తిరకాసు ఏంటంటే ఒక వర్క్ ప్రాపర్టీ కొన్ని ఏళ్ళుగా వర్క్ ప్రాపర్టీగా ఉపయోగించబడుతున్నంత కాలం పడుతున్నది, అది వర్క్ ప్రాపర్టీ డాక్యుమెంటేషన్ లేకపోవచ్చు. కానీ ప్రభుత్వం గనక ఇది మా ఆస్తి, ఇది వర్క్ కాదు అని డిస్ప్యూట్ చేస్తే అని మళ్ళీ ప్రతిపాదన వెనుక పెడితే ప్రభుత్వము అప్పుడు మళ్ళీ చర్చలోకి వస్తుంది. అంటే ఒక రకంగా ఈ డాక్ట్రిన్ ఆఫ్ యూజ్ అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకమవుతుంది. ఇప్పుడు ముస్లింల అనుమానాలు ఏంటంటే వర్క్ ప్రాపర్టీస్లో అత్యధిక భాగం ఈ డాక్ట్రిన్ ఆఫ్ యూజ్గా డాక్ట్రిన్ ఆఫ్ బై ఓరల్ డిక్లరేషన్గా ఉన్నాయి కనుక ఎక్కడికక్కడ ప్రభుత్వాలు కనుక ఇది వర్క్ ప్రాపర్టీ కాదు గవర్నమెంట్ ల్యాండ్ అంటూ పేచీ పెడితే ఇది పెద్ద లీగల్ ప్రాసెస్కు దారితీస్తుంది. దాని పర్యవసనంగా వక్ఫ్ భూములుగా ఉండవు అన్నది వారి అనుమానం. ఎందుకంటే గవర్నమెంట్ డిస్ప్యూట్ రేజ్ చేస్తుంది, అది వివాదాస్పదం అవుతుంది. ఎందుకంటే దానిపైన ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేదు, వర్క్ బై యూజ్గానే ఉంది కనుక. సో అందువల్లే ముఖ్యంగా భారతదేశంలో అనేక రకాల రాజకీయ అభిప్రాయాలు కలిగిన ప్రభుత్వాలు ఉంటాయి. సో మనకు తెలుసు, అందులోకి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మాకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలు కావాలని వక్ఫ్ ఆస్తుల్ని కొట్టేయాలని, ఇది ప్రభుత్వ ఆస్తి అని కనుక డిస్ప్యూట్ చేసడం మొదలు పెడితే వక్ఫ్ ప్రాపర్టీసే ప్రమాదంలో పడతాయన్నది ఆందోళన. 1995లో చేసిన చట్టంలోని సెక్షన్ 40ని ఈ కొత్త సవరణ తొలగించింది. ఈ సెక్షన్ 40 వక్ఫ్ బోర్డులకు ఒక ప్రత్యేకమైన అధికారాన్ని ఇచ్చింది. అంటే ఒక ప్రాపర్టీ గనక ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకపోయినా అది వక్ఫ్ ప్రాపర్టీగా ఉందా లేదా అని తనంతట తాను సియోమోటోగా విచారణ జరిపే అధికారం వక్ఫ్ బోర్డులకు ఉంది. సో వక్ఫ్ బోర్డు గనక ఒక ప్రాపర్టీ తమ ప్రాపర్టీ అని భావిస్తే ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకపోయినా ఆ ప్రాపర్టీ తమ వక్ఫ్ కిందికి వస్తుందా లేదా అని విచారణ జరిపే అధికారాన్ని ఇస్తుంది సెక్షన్ 40. ఇప్పుడు వక్ఫ్ బోర్డులకు అలాంటి అధికారం ఉండదు. అంటే ఒక రకంగా వక్ఫ్ బోర్డులకు ఉన్న వక్ఫ్ ప్రాపర్టీస్ నిర్ధారించడంలో ఇప్పటిదాకా వక్ఫ్ బోర్డులకు ఉన్న అధికారాలను కాస్త ప్రభుత్వం తీసేసుకుంటుంది. ఎందుకంటే దీనికోసం ప్రత్యేకంగా సర్వే కమిషనర్లు కాదు వక్ఫ్ ప్రాపర్టీస్ నిర్ధారించేది, సర్వే చేయాల్సింది డిస్ట్రిక్ట్ కలెక్టర్ సర్వే చేస్తారు అని కొత్త చట్టంలో పేర్కొన్నారు. అంటే ప్రభుత్వం కనుక డిస్ప్యూట్ చేస్తే కలెక్టర్ కన్నా పై అధికారి కూడా సర్వే చేస్తారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే గవర్నమెంట్ వర్సెస్ వర్క్ ప్రాపర్టీ ఇష్యూ కనుక వస్తే, అంటే వర్క్ బోర్డు ఏమో ఇది తమ ప్రాపర్టీ అంటుంది, ప్రభుత్వం ఏమో ఇది తమ ప్రాపర్టీ అంటుంది. ఇదివరకున్న చట్టంలో సెక్షన్ 40 ప్రకారం వక్ఫ్ బోర్డుకు అధికారం ఉండే, అది గవర్నమెంట్ ప్రాపర్టీ కానీ ప్రైవేట్ ప్రాపర్టీ కానీ అది వక్ఫ్ బోర్డు తనదని భావిస్తే దానిపైన సియోమోటోగా విచారణ జరిపించి సర్వే కమిషనర్ల ద్వారా సర్వే చేయించి నిర్ధారించేవాళ్ళు. ఇప్పుడు వక్ఫ్ బోర్డుకు అధికారం ఉండదు, రెవెన్యూ అఫీషియల్ డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఆందోళన ఏంటి అంటే ఒక్కసారి ప్రభుత్వమే డిస్ప్యూట్ రైజ్ చేస్తే ఇది వక్ఫ్ ప్రాపర్టీ కాదు అని డిస్ప్యూట్ రైజ్ చేసి ప్రభుత్వము ముస్లింలకు వ్యతిరేక రాజకీయాలు కలిగిన ప్రభుత్వమై ఉన్నప్పుడు గవర్నమెంట్ ఇది వక్ఫ్ ప్రాపర్టీ కాదని రైజ్ చేస్తే ఆటోమేటిక్గా ప్రభుత్వ అధికారులు ఇది వక్ఫ్ ప్రాపర్టీ అని ఎలా చెప్తారు? రాజకీయ నిర్ణయం ప్రివేల్ అవుతుంది కదా. పొలిటికల్గా ఏదో అది లోకల్ లెవెల్ గవర్నమెంట్ డిస్ప్యూట్ అయితే వేరే విషయం. పొలిటికల్గానే వక్ఫ్ ప్రాపర్టీస్ని కైవశం చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ డిస్ప్యూట్స్ రైజ్ చేస్తే గవర్నమెంట్ రెవెన్యూ అధికారులు సహజంగానే గవర్నమెంట్కి అనుకూలంగానే ఉంటారు కదా. ఇది వక్ఫ్ ప్రాపర్టీస్లు ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తానికి దారి తీస్తుంది. ఇది వక్ఫ్ ప్రాపర్టీస్ పెద్ద ఎత్తున లీగల్ డిస్ప్యూట్స్లోకి వచ్చి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి దారి తీస్తుంది అన్నది అనుమానం. అయితే ప్రభుత్వం ఎందుకు వాదన పెడుతుందంటే ఈ వక్ఫ్ బోర్డుకి ఈ సెక్షన్ 40 వల్ల అపరిమితమైన అధికారాలు వచ్చాయి,
ఎవరి ప్రాపర్టీ పడితే ఆ ప్రాపర్టీ వక్ఫ్ ప్రాపర్టీ అంటూ వక్ఫ్ బోర్డులు విచారణ మొదలు పెట్టాయి. మొట్టగా అది ప్రభుత్వ ప్రాపర్టీలను, ప్రైవేట్ ప్రాపర్టీలు కూడా వక్ఫ్ ప్రాపర్టీలుగా ప్రకటించుకున్నారు. ఇలా తమకు తాముగా తమ ప్రాపర్టీ అని ఎలా ప్రకటిస్తారనేది ప్రభుత్వ వాదన. ఇక ఈ చట్టం సెక్షన్ 107 ఆఫ్ 1995 యాక్ట్ను కూడా తొలగించింది. అంటే కొత్త సవరణ ద్వారా 1995 ఒరిజినల్ యాక్ట్లో ఉన్న సెక్షన్ 107ను తొలగించారు. సెక్షన్ 107 ఏం చెప్తుంది అంటే 1963 లిమిటేషన్ యాక్ట్ వక్ఫ్ బోర్డుకు అప్లికేబుల్ కావు అని చెప్తోంది. 1963 లిమిటేషన్ యాక్ట్ ఏంటి? అడ్వర్స్ పొజిషన్లో 12 సంవత్సరాల పాటు ఒక ప్రాపర్టీని వేరే వారు అనుభవిస్తుంటే అది వారికి కొన్ని హక్కులు సంక్రమిస్తాయి. దీన్నే అడ్వర్స్ పొజిషన్ అంటారు. దీన్ని లిమిటేషన్ యాక్ట్ ఆఫ్ 1963 అంటారు. సో ఇప్పుడు ఈ సెక్షన్ 1995 చట్టంలోని సెక్షన్ 107 ప్రకారము వక్ఫ్ బోర్డులకు ఈ లిమిటేషన్ యాక్ట్ వర్తించదు. అంటే ఒక వ్యక్తి నేను 30 ఏళ్ళుగా వక్ఫ్ ప్రాపర్టీస్ను అనుభవిస్తున్నాడు అనుకోండి, విరుద్ధంగా అది వక్ఫ్ ప్రాపర్టీ కానీ ఆ వ్యక్తి ఆక్రమించుకొని అనుభవిస్తున్నాడు. 30 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళ నుంచి అనుభవించిన వక్ఫ్ బోర్డు విచారణ జరిపి దాన్ని తిరిగి తన వశం చేసుకోవచ్చు. ఈ లిమిటేషన్ యాక్ట్ ఆఫ్ 1963 వర్తించదు. నేను 12 ఏళ్ల కన్నా ఎక్కువగా దీన్ని అనుభవిస్తున్నాను కదా అంటే నడవదు. ఇప్పుడు ఏంటంటే ఈ సెక్షన్ 107ను తొలగించారు. అంటే ఇప్పుడు చాలామంది అనుమానం ఏంటి అంటే వక్ఫ్ ప్రాపర్టీస్ చాలా చోట్ల రకరకాల వ్యక్తుల దురాక్రమణలో ఉన్నాయి. ఈ దురాక్రమణలో ఉన్న ఆస్తుల్ని వక్ఫ్ బోర్డులు తిరిగి కైవశం చేసుకొని మతపరమైన కార్యక్రమాలకు వాడుకోకుండా ఈ కొత్త సవరణ నిరోధిస్తుంది. అంటే ఒక రకంగా భూ కబ్జాదారులకు, ఆక్రమణదారులకు ఒక చట్టరీత్యా ఒక వెసులుబాటునిస్తుంది వక్ఫ్ ప్రాపర్టీస్ను శాశ్వతంగా అన్యాక్రాంతం చేసుకునేందుకు అనేది మరో అనుమానం. సో ఓవరాల్గా స్థూలంగా నేను వివాదాస్పదమైన నిబంధనలు అన్నీ చెప్పాను. ప్రధానంగా దీంట్లో వాదన ఏంటంటే, ఒకటి, ముస్లింలకు ఉండే మతపరమైన స్వేచ్ఛను, హక్కుల్ని, తమ మతాన్ని, తమ మత సంబంధిత వ్యవహారాల్ని ఆచరించే హక్కును కాకుండా చేస్తోంది. తమ మత సంస్థల నిర్వహణలో మతేతరులను అనుమతిస్తోంది. అలాగే వక్ఫ్ ప్రాపర్టీస్గా ముస్లింలు ఏదైనా తమ ఆస్తుల్ని ఇవ్వటాన్ని ఈ 5 సంవత్సరాల నిబంధన పేరిట అడ్డుకోవడము, హరాస్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం అనేక రకాల డిస్ప్యూట్ రైజ్ చేసి ఈ వక్ఫ్ ఆస్తుల్ని కాజేసేటువంటి అవకాశం ఉంటుంది. వక్ఫ్ ఆస్తుల్ని ఆక్రమించుకొని ఉన్న భూ ఆక్రమణదారులకు వెసులుబాటుని ఈ చట్టం ఇస్తుంది. ఓవరాల్గా ముస్లింలకు వక్ఫ్ ప్రాపర్టీస్ను లేకుండా కాకుండా చేస్తుంది అన్నది దీనిపైన ఆందోళన. ఈ ఆందోళనలను ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఇది మరింత పారదర్శకత తెస్తుంది, ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ను ప్రొటెక్ట్ చేస్తుంది. దీని పేరు కూడా ఉమ్మీద్ అని చెప్పారు. అంటే ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ మేనేజ్మెంట్ కొరకు, వక్ఫ్ ప్రాపర్టీస్ను కాపాడడం కొరకు తీసుకొస్తున్న చట్టము, డెవలప్మెంట్ కొరకు తెస్తున్న చట్టం అని చెప్తున్నారు. సో ఈ చట్టంలోని వివాదాస్పద నిబంధనలు మీ ముందు పెట్టాను. తర్వాత ఈ చట్టం అమలు ద్వారా ఏం జరుగుతుంది వక్ఫ్ ఆస్తులకు అనేది మనం రాబోయే కాలంలో చూస్తాం.